నేను డైరెక్ట్ ట్యాక్స్ లాస్ శాంపుల్ ఎంసీక్యూస్ గివెన్ బై ఐసిఐ అనేది గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మనము శాంపుల్ ఎంసీక్యూస్ చూసుకుంటే ఓకే రైట్. Which of the following amounts, if debited to the statement of profit or loss, are required to be added while computing book profits for the purpose of minimum alternative tax? మనకి మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ మొత్తం 39 అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అంటే కొన్ని పాజిటివ్ అడ్జస్ట్మెంట్స్, కొన్ని నెగిటివ్ అడ్జస్ట్మెంట్స్, ప్రాఫిట్ని పెంచేవి తగ్గించేవి. దాంట్లో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్లో మనము మామూలుగా జనరల్ నార్మల్ టోటల్ ఇన్కమ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు కంపెనీ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ ప్రకారం. సో ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లయినా డెబిట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెండిచర్గా అలో చేయము. అలాగే ప్రపోజ్ డివిడెండ్ కానీ, అలాగే డిప్రిషియేషన్ కానీ, అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అమౌంట్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్, ప్రొవిజన్ ఫర్ లాసెస్ ఆఫ్ సబ్సిడీ కంపెనీ, డివిడెండ్ పేడ్, మొత్తం ఏమీ ఇవ్వము. వీటన్నిటిని మనము యాడ్ చేస్తాం. సో ఆన్సర్ అనేది సి. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ లైసెన్స్ అంటే 1 ఏప్రిల్ 2019 నుంచి ఎవ్రీ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ పే చేస్తారు. సో మనకు కావాల్సింది అసెస్మెంట్ ఇయర్ 2021కి ఎంత లైసెన్స్ ఫీజుగా ఎంత డిడక్షన్ ఇవ్వాలి అంటే ఇప్పుడు మొత్తం 10 ఇయర్స్. సో 1 ఏప్రిల్ 2019 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 1 ఏప్రిల్ 2019కి అంటే 1 ఇయర్ కంప్లీట్ అయింది. అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ పీరియడ్ ఎన్ని ఇయర్స్ ఉంది? 9 ఇయర్స్ ఉంది. అంటే టోటల్ లైసెన్స్ ఫీజు 27 lakh బై 9, సో 3 lakhs అనేది అది. తర్వాత ఇక్కడ అంటే రీఅసెస్మెంట్ అండర్ సెక్షన్ 147 ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ ఆర్డర్ ప్రకారము పెనాల్టీ అనేది ఎంత లెవీ చేస్తారు. ఇప్పుడు అండర్ రిపోర్టెడ్ ఇన్కమ్ స్క్రూట్నీ 143(3) అనేది స్క్రూట్నీ అసెస్మెంట్ ఆర్డర్ బేస్ ప్రకారం టోటల్ ఇన్కమ్ 1,50,00,000. ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ ఆర్డర్ 147 ప్రకారం 2 crores. డిఫరెన్స్ అమౌంట్ 50 lakhs వరకు పెనాల్టీ అనేది లెవీ చేస్తారు. అది నెక్స్ట్ ఇప్పుడు ట్యాన్ అనేది టీడీఎస్ డిడక్ట్ చేయడానికి ట్యాన్ యూజ్ చేస్తాం. అలాగే టీసీఎస్ కలెక్ట్ చేయడానికి ట్యాన్ యూజ్ చేసుకోవచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. సపరేట్గా మళ్ళీ టీసీఎస్కి వేరే ట్యాన్ అప్లై చేయాల్సిన అవసరం లేదు అనేది పాయింట్. నెక్స్ట్ మామూలుగా స్లమ్ సేల్గా అయితే ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వము, స్లమ్ సేల్ అయినా. అలాగే సేమ్ ఇంకా నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్ ఇంకా 2 క్లాజెస్ వాటికి సేమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ సంబంధించి ఈవెన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఇవ్వము. 50B స్లమ్ సేల్కి ఎలానే ఇవ్వము. సో నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్ ఈ రెండింటికి కూడా ఏది ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ బై ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటే సెక్షన్ 115AD, అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ సేల్స్ ఇండియన్ కంపెనీ పర్చేస్డ్ ఇన్ ఫారెన్ కరెన్సీ బై అ నాన్ రెసిడెంట్ ఎస్ఎస్సి వీళ్ళకి కూడా ఇవ్వము. ఓకే, ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వము. కానీ ఇక్కడ ఇండెక్సేషన్ బెనిఫిట్ వేటికి అవైలబుల్ అంటే డి అనేది ఆన్సర్, నన్ ఆఫ్ ది అబవ్. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ 1718 అసెస్మెంట్ ఇయర్కి 2,50,000 టోటల్ ఇన్కమ్ ఉంది. ఇన్కమ్ అసెస్మెంట్ నోటీస్ ఇన్కమ్ 148 ఇన్కమ్ అసెస్మెంట్ నోటీస్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అపీల్స్ అగెనిస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అప్లియేట్ ట్రిబ్యునల్కి మనం అంటే డిపాజిట్ అనేది చేయాలి. ఎంత అమౌంట్ అంటే టోటల్ ఇన్కమ్ మీద 10% అంటే 2,500 అనేది సొల్యూషన్ 84C. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి వర్కింగ్ పార్ట్నర్ రిసీవ్ చేసుకున్న శాలరీ అనేది ఏ హెడ్ కింద ట్యాక్స్ఫుల్లో ఉంటే ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ ట్యాక్స్ఫుల్ ద లిమిట్ అలవబుల్ అండర్ సెక్షన్ 40B. సో బి అనేది సొల్యూషన్ దీనికి. నెక్స్ట్
rate of deduction of tax from interest payable to a foreign company located in country. So TDS అంత రూపీ డినామినేటెడ్ బాండ్స్కి రూపీ డినామినేటెడ్ బాండ్స్ రూపీ డినామినేటెడ్ బాండ్ నుంచి ఇండియన్ కంపెనీ ఫారెన్ కంపెనీ నుంచి ఏమైనా మనీ రిసీవ్ చేసుకుంటే ఇప్పుడు టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలా ఫారెన్ కంపెనీ పే చేయాల్సిన ఇంట్రెస్ట్. సో రూపీ డినామినేటెడ్ బాండ్ ద్వారా ఇండియన్ కంపెనీ అనేది మనీ అనేది రైజ్ చేసింది. సో రూపీ డినామినేటెడ్ బాండ్ ద్వారా ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి కదా ఫారెన్ కంపెనీకి. ఇప్పుడు ఫారెన్ కంపెనీ పే చేసే ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు టీడీఎస్ ఏమైనా డిడక్ట్ చేయాలా? మామూలు రేట్ అయితే 5% ఉంటుంది. రూపీ డినామినేటెడ్ బాండ్కి 5% రేట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ ఫారెన్ కంపెనీ అనేది నో డొమెస్టిక్ టారిఫ్ ఏరియా, నో డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అనేది లేదు ఇన్ బిట్వీన్ కంట్రీస్. ఇలాంటి అడపు అంటే నాన్ జ్యూరిస్డిక్షనల్ ఏరియా ఉన్నప్పుడు రేట్స్ ఇన్ ఫోర్స్ ఆర్ రేట్స్ ఇన్ ఫైనాన్స్ యాక్ట్ ఆర్ 20% విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ విత్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అని మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ మాత్రం నిల్లు ఏ అనేది 87కి ఏ సొల్యూషన్. నెక్స్ట్ ఐసిడిఎస్ 4 అనేది రెవెన్యూ రికగ్నైజేషన్. సో ఐసిడిఎస్ 4 అనేది రెవెన్యూ రికగ్నైజేషన్. లాటరీ ఇన్కమ్కి ఈ ఐసిడిఎస్ అనేది అప్లికబుల్ కాదు. సో ద వ్యూ ఆఫ్ ట్యాక్స్ కన్సల్టెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ యాజ్ ఐసిడిఎస్ 4 ఈజ్ నాట్ అప్లికబుల్ ఆన్ రికగ్నిషన్ ఆఫ్ లాటరీ టికెట్స్. ఇక్కడ కన్సల్టెంట్ అప్లై అవుతుంది లాటరీ టికెట్స్కి అని ఉంటుంది. సో ఐసిడిఎస్ 4 అనేది అప్లై కాదనేది సొల్యూషన్. నెక్స్ట్ మిస్టర్ ఎక్స్ అసెస్మెంట్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాడు. అయితే ట్యాక్స్ అసెసింగ్ ఆఫీసర్కి ప్రొవైడ్ చేయని ఎవిడెన్స్ అంటే సమ్ ఎవిడెన్స్ అంటే త్రూ కాన్ఫిడెన్షియాలిటీ ద్వారా కొంచెం ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయలేదు ఎస్ఎస్సి. మరి కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అపీల్స్కి అడిషనల్ ఎవిడెన్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. 46A Clause 1 ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మే యాక్సెప్ట్ అడిషనల్ ఎవిడెన్స్. సో 89B. నెక్స్ట్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎల్ఎల్పిగా కన్వర్ట్ అయినప్పుడు అది ట్రాన్స్ఫరా అంటే సెక్షన్ 47 ప్రకారం కొన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నాట్ ట్రాన్స్ఫర్గా ట్రీట్ చేశారు. సో ఇది వన్ ఆఫ్ ద నాట్ ట్రాన్స్ఫర్. అప్పుడు క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ కాదు. నో క్యాపిటల్ గెయిన్స్ విల్ అరైజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కంపెనీ యాజ్ ద ట్రాన్సాక్షన్ అండర్ కన్సిడరేషన్ నాట్ ఏ ట్రాన్స్ఫర్ యాజ్ ద ఏ అనేది సొల్యూషన్ దానికి. నెక్స్ట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్లో సిబిడిటి ఏ పర్సన్ ఫ్రమ్ ద ఇండియన్ రెవెన్యూ సర్వీస్ హూ ఈజ్ క్వాలిఫైడ్ టు బి ఏ మెంబర్ సిబిడిటి. ఒకసారి సిబిడిటి అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ మెంబర్ కావచ్చు. సో సిబిడిటిలో మెంబర్గా సీజ్ అయిపోతుంది అనేది కన్క్లూజన్ పాయింట్. ఓకే రైట్, థ్యాంక్ యూ.